Hi everyone, నేను మీ డాక్టర్ శరత్, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డైపర్ ర్యాష్. చాలామంది న్యూ పేరెంట్స్కి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు మనము లంగోటీలు కానీ బట్టలు కానీ వాడేవాళ్ళము. ఇప్పుడు డైపర్ ర్యాష్కి మెయిన్ కారణము డైపర్స్ వేయడం వల్లనేనా, లేదంటే మిగతా ఏదైనా కారణాల వల్లనే ఈ డైపర్ ర్యాష్ అనేది వస్తుంది ఆ పిల్లలకి? ఈ డైపర్ ర్యాష్కి కారణాలు ఏవేవి ఉంటాయి, అవి మెయిన్గా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి, ఈ డైపర్ ర్యాష్ రావడం వల్ల పిల్లాడికి ఎలాంటి రిస్క్ ఉంటుంది, హెల్త్ రిస్క్ ఏమి ఉంటుంది, అండ్ అది గ్రోత్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా, ఇవన్నీ మనం చూస్తాం. సో మెయిన్గా డైపర్ ర్యాష్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, డైపర్ వేసిన ప్రతి పిల్లోడికి డైపర్ ర్యాష్ ఏం రాదు. మెయిన్గా ఆ వెట్నెస్ ఏదైతే, అంటే డైపర్ తడిగా ఉండడం, ప్రొలాంగ్డ్గా ఒకటే డైపర్ వేయడం, దగ్గర 6 నుంచి 8 గంటల వరకు ఒకటే డైపర్ ఉంచినట్టు అవుతే, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం వల్ల ఆ డైపర్ అనేది ఫిల్ అయిపోతుంది అన్నట్టు. అండ్ దాంట్లో ఏదైతే డైపర్లో తడి పీల్చుకునే శక్తి ఉంటుందో అది ఉండక ఆ డైపర్లో ఆ వెట్నెస్ అలానే ఉండిపోయి అది స్కిన్కి తగులుతుంది. సో ఆ స్కిన్కి తగలడం వల్ల, ఆ తేమ వల్ల జనరల్గా బేబీ స్కిన్కి డైపర్ ర్యాషెస్ అనేవి ఏర్పడతాయి. సో డైపర్ ర్యాషెస్ని మనము మెయిన్గా కారణాలు ఏంటంటే, గుడ్ క్వాలిటీ డైపర్స్ వాడకపోవడం. అంటే కొన్ని డైపర్స్కి అంత అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉండకపోవడం, దీనివల్ల కూడా డైపర్ ర్యాషెస్ అనేటివి చాలా చూస్తాము. కొంతమంది పిల్లలు స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, సో దానివల్ల కూడా డైపర్ ర్యాషెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా మోషన్ పాస్ చేసినప్పుడు దాంట్లో ఉండే నైట్రోజన్ సబ్స్టెన్సెస్, ఏదైతే యూరియా ఇవన్నీ ఉంటాయో, ఈ నైట్రోజన్ సబ్స్టెన్సెస్ కూడా మనకు బేబీ స్కిన్ని ఎవరోషన్ చేస్తాయి అన్నట్టు. అంటే బేబీ స్కిన్ని కెమికల్గా రియాక్ట్ చేసి ఆ స్కిన్ని డ్యామేజ్ చేసేస్తాయి అన్నట్టు. దీనివల్ల మనం డైపర్ ర్యాషెస్ చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా డైపర్ ర్యాష్ని ప్రివెంట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫ్రీక్వెంట్గా డైపర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక బేబీకి మనం చూసుకున్నట్టయితే ప్రతి 2-3 గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు పుట్టిన పిల్లలైతే. వీళ్ళల్లో దగ్గర ఒక 4 గంటలకు ఒకసారి ఒక డైపర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ కొంచెమన్నా తడి మీకు అనిపించిందంటే మాత్రం ఆ డైపర్ని తీసేసి ఇంకో డైపర్ వాడుకోవడం మంచిది. అండ్ గుడ్ క్వాలిటీ డైపర్స్ వాడడం వల్ల ఈ డైపర్ ర్యాషెస్ అనేవి తగ్గించుకోవచ్చు. కొంతమంది పిల్లలకి ఏదైతే మనము వెట్ వైప్స్ అని వాడుతూ ఉంటామో, ఈ వెట్ వైప్స్లో యూజ్ చేసే సెంట్ కానీ, ఈ వెట్ వైప్లో యూజ్ చేసే కెమికల్స్ కానీ, దాని ద్వారా కూడా డైపర్ ర్యాషెస్ వస్తాయి. సో ఇలాంటి పిల్లలకి ఈ వెట్ వైప్స్లో వాడకుండా నార్మల్ మన ప్లెయిన్ వాటర్, ఒక ఫ్రెష్ క్లాత్లో వామ్ వాటర్ తీసుకొని ఇది వాడినట్టు అవుతే, దానివల్ల కూడా మనం డైపర్ ర్యాష్ చాలా వరకు ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్స్ వాడడం, చాలామంది పేరెంట్స్ డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాతనే వాడుతూ ఉంటారు. బట్ ముఖ్యం ఏంటి అంటే, మీ పిల్లాడికి ఆల్రెడీ ఇంతకుముందు డైపర్ ర్యాషెస్ వచ్చాయి, లేదంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంది అనిపించినట్టు అయితే, ప్రతిసారి డైపర్ చేంజ్ చేసినప్పుడల్లా ర్యాష్ క్రీమ్ పెట్టుకోవడము, దాని మీద డైపర్ వేయడము మంచిది. ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్యారియర్. అంటే వాటర్ని, ఆ తేమ ఏదైతే ఉంటుందో యూరిన్లో కానీ మోషన్లో కానీ, ఆ తేమ బేబీ స్కిన్కి తగలకుండా చేసి ఆ డైపర్ ర్యాష్ అనేది ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది డైపర్ ర్యాష్ క్రీమ్స్లో మనకు జింక్ ఆక్సైడ్ అనేది కెమికల్ ఉంటుంది. సో ఈ కెమికల్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బేరియర్ అన్నట్టు, అండ్ హెల్ప్స్ ది స్కిన్ టు హీల్. అంటే లోపట ఉన్న స్కిన్ని హీల్ కావడానికి మనకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే లూజ్ మోషన్స్ అయినప్పుడు పిల్లల్లో, కొన్ని టీతింగ్ వచ్చేటప్పుడు కానీ, నార్మల్గా అది ఇది నోట్లో పెట్టుకునేటప్పుడు పిల్లలు పాకే టైంలో ఈ డైపర్ ర్యాషెస్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే విరోచనాలు చాలా అవుతూ ఉంటాయి. ఇలా నీరి విరోచనాలు అయినప్పుడు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఫ్రీక్వెంట్గా డైపర్ చేంజ్ చేయడము, అండ్ బేబీని హైడ్రేటెడ్ పెట్టడం, ఓఆర్ఎస్ తాగించడము, హైడ్రేటెడ్ పెట్టడం. దీనివల్ల కూడా డైపర్ ర్యాషెస్ చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. మీకు రెగ్యులర్గా దొరికే డైపర్ ర్యాష్ క్రీమ్స్ కానీ, కొబ్బరి నూనె కానీ, దేశీ ఘీ కానీ అప్లై చేయడం వల్ల కూడా మనకు డైపర్ ర్యాషెస్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు చాలా ఎక్స్టెన్సివ్గా డైపర్ ర్యాష్ అయిపోతుంది, స్కిన్ బ్రేక్ అయిపోయి రక్తం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది, లేదంటే పిల్లోడు నైట్ పడుకోలేకపోతున్నాడు, కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు,
ఫుడ్ ఓరల్ ఇంటేక్ అంటే పాలు తాగడం అనేది చాలా తగ్గించేశాడు అన్నప్పుడు యూ విల్ హ్యావ్ టు గో ఫర్ ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే పిల్లోడిని పిల్లల డాక్టర్ దగ్గరికి చూపించడం మంచిది. స్పెసిఫిక్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, కొంతమంది పిల్లలకి సబోరిక్ డర్మటైటిస్ అంటే స్కిన్ చాలా ఎలర్జిక్గా ఉండడము, ఇలాంటి ఏమన్నా ఉన్నాయా అని మీ పీడియాట్రిషియన్కి చూపించుకున్నట్టు అయితే దానికి మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు మా క్లినిక్ని కాంటాక్ట్ చేయొచ్చు. జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ ఇన్ కొంపల్లి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.